నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. జూన్ 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నందు గెలుపు తమదే అని ఆశాభావం వ్యక్తం చేస్తున్న పోటీ చేసిన అభ్యర్థులు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తితే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్న అభ్యర్థులు. జూన్ 4వ తేదీన జరుగు కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసుల ఆధ్వర్యంలో నగరం అష్టదిగ్బంధనం. నగరంలో మొత్తం పర్యటిస్తూ పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ గరుడ సుమిత్. ఇక వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్లీ అధికారంలోకి రావడం జరుగుతుందని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కౌంటింగ్ రోజున పార్టీ నాయకులు కార్యకర్తలు ఎటువంటి అవాంఛనీయ ఘటనకు తావు లేకుండా పనిచేయాలని అన్నారు. ఇతరులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సమన్వయంతో ముందుకు నడవాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తితే ఎన్నికల అధికారుల దృష్టికి సమస్యను తీసుకుని వెళ్లి వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు. జరగబో కౌంటింగ్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమన్వయంతో పాటించాలి. మరి కౌంటింగ్ పోయినటువంటి ఏజెంట్స్ కానీ అందరూ కూడా వివాదాస్పదం లేకుండా ఏదైనా ఇష్యూ ఉంటే అధికారులతో మాట్లాడి సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చేయకుండా అందరూ కూడా సమన్వయం పాటించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి వాళ్ళు ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. మన గవర్నమెంట్ వస్తుంది కాబట్టి అందరూ కూడా మీరు సమయం పాటించాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరికి కూడా మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సంయమనం పాటించి కౌంటింగ్ను సజావుగా జరిగేలా చూడాలని ఒంగోలు తెలుగుదేశం పార్టీ కూటమి శాసనసభ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నడూ జరగలేని విధంగా కొంతమంది పని కట్టుకుని గొడవలకు ఘర్షణకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇతర పార్టీ వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని అన్నారు. పార్టీ శ్రేణులందరూ తన విన్నపాన్ని మన్నించి ముందుకు నడవాలని సూచించారు. ఒంగోలులో ప్రజలందరికీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రేపు ఎన్నికల కౌంటింగ్ జరగబోతూ ఉంది కాబట్టి ఎక్కడా కూడా గొడవలు కానీ లేకపోతే మాటలు కానీ ఇవన్నీ కూడా లేకుండా చూడాలని చెప్పేసి నా ఉద్దేశం. ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఒంగోలు అనేది ఎప్పుడు గొడవలు అనేది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నో ఎలక్షన్లు జరిగినా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా జరగటం ఇదివరకు మనం చూసాం. ఈసారి ఏంటి అంటే కావాలని కొంతమంది ఎవరన్నా ఏది మాట్లాడినా గొడవలకు వచ్చినా ఏది చేసినా కూడా దాన్ని అన్నీ కూడా సమన్వయంతో మనందరూ కూడా పాటించాలని చెప్పి కూడా మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నాం. ఎప్పుడు శాంతియుతంగా ఉండేది మనకు అవసరం, మంచిది కూడా. కాబట్టి మీ అందరూ కూడా నా మాటగా తీసుకొని తప్పకుండా కూడా శాంతియుతంగా రేపు పోలింగ్ కూడా జరిగే విధంగా ఎక్కడ అల్లర్లు జరగకుండా ఉండే విధంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకుంటూ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, జనతా పార్టీ కూటమి అధికారంలోకి రావడం తథ్యమని ఒంగోలు పార్లమెంటు కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో కార్యకర్తలందరూ సంయమనం పాటించాలని కోరారు. ఇక్కడ ఎటువంటి ఘటనకు పాల్పడకుండా కౌంటింగ్ రోజున జాగ్రత్తగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పోలీసు రెవెన్యూ శాఖ వారికి సహకరించాలని కోరారు. రేపు జూలై 4వ తారీఖు పార్లమెంట్కి, అసెంబ్లీకి జరగబోతున్న కౌంటింగ్ సెంటర్లో కార్యకర్తలందరూ కూడా సంయమనం పాటించి అందరూ కూడా ఇది చాలా అవసరమైన ఎలక్షన్. ఇది ప్రతి ఒక్కరూ కామ్గా మనకు అవసరం అనేది ముఖ్యంగా కూడా ఈ ఎలక్షన్ జాగ్రత్తగా మనం ఎంతగా జరుపుకుంటే అంతగా మన సక్సెస్ కూడా అవుతుంది. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలందరూ కూడా విన్నపం చేసుకునేది సంయమనం పాటించండి. పోలీస్ శాఖ అధికారులకు, రెవెన్యూ శాఖ అధికారులకు సహకరించండి. విజయం మందే. అందువల్ల ప్రతి ఒక్కరిని కోరుకునేది మాగుంట కుటుంబం తరఫున సంయమనం పాటించి మనం ఈ కౌంటింగ్ ప్రక్రియని సక్రమంగా పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
జూన్ 4వ తేదీన జరుగు కౌంటింగ్ సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనతో పాటుగా బయట వ్యక్తులు నగరంలోకి రాకుండా నగరంలో ఉన్న వ్యక్తులను బయట ప్రాంతాలకు వెళ్లనీయకుండా జిల్లా పోలీసు యంత్రాంగం నగరం చుట్టుపక్కల దిగ్బంధనం చేశారు. కిమ్స్ ఆసుపత్రి, పాయింట్ మంగమూరు, డొంకా పాయింట్, మంగమ్మ కాలేజ్, కోపోలు ఫ్లైఓవర్, అలాగే పాత జిల్లా పరిషత్ ఆఫీస్ ప్రాంతంలోని దక్షిణ బైపాస్ సర్కిల్ ప్రాంతంలో బారికేడ్లను ఏర్పాటు చేసి అక్కడ 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. దీనిని జిల్లా ఎస్పీ గరుడు సుమిత్, ఒంగోలు సబ్ డివిజనల్ ప్రత్యేక అధికారి రవివర్మ, ఒంగోలు డీఎస్పీ కిషోర్ బాబులు ప్రత్యేకంగా పర్యవేక్షించి తీసుకోవాల్సిన చర్యల గురించి పోలీసు అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా 2వ పట్టణ సీఐ జగదీష్ మాట్లాడుతూ నగరంలో కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా కలెక్టరేట్ ఆదేశాల మేరకు నగరంలో 144 సెక్షన్ ఈ నెల 3వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు అమల్లో ఉంటుందని తెలిపారు. ఒంగోలు సబ్ డివిజన్ అధికారి ఆదేశాల మేరకు 30 యాక్ట్ అమల్లో ఉంటుందని తెలిపారు. లాడ్జిలోకి బయట వ్యక్తులు ఎవరూ రావద్దని నోటీసులు జారీ చేయడం జరిగిందని వారు తెలియజేశారు. పర్యవేక్షణ కోసం జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ తమ సిబ్బందితో నగరంలో మొత్తం పర్యటిస్తూ దక్షిణ బైపాస్ రోడ్డు కూడా పర్యటించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ప్రజలందరూ కూడా ఎవరూ ఇంటి నుండి బయటకు రావద్దని, కౌంటింగ్ ప్రక్రియను ఇళ్లలో ఉండి టీవీల ద్వారా వీక్షించవచ్చని వారన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో బాపట్ల పార్లమెంటుకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లను కౌంటింగ్ ఏజెంట్లు, పార్టీ నాయకుల సమక్షంలో ఓపెన్ చేసి వాటిని పటిష్ట భద్రత నడుమ బాపట్లకు తరలించడం జరిగిందని సంతనూతలపాడు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రోనాంకి గోపాలకృష్ణ తెలిపారు. అదేవిధంగా సంతనూతలపాడు అసెంబ్లీకి చెందిన వాటిని రైస్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రానికి పంపించామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4వ తేదీన జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సో ఈరోజు మరి సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మరియు బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూము కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మరియు వాళ్ళ ఏజెంట్ సమక్షంలో మనము ఓపెన్ చేసి సో దాన్ని పూర్తి సెక్యూరిటీలో మనం బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్కి పార్లమెంట్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ 2224 పోస్టల్ బ్యాలెట్స్ మనము పంపించడం జరిగిందండి. అట్లాగే అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మనకి రైజ్ కాలేజ్లో ఈ కౌంటింగ్ అనేది ఉంటుంది కనుక దానికి సంబంధించి కూడా టైట్ సెక్యూరిటీలో మనము ఈ పోస్టల్ బ్యాలెట్ తరలించడం జరిగింది. సో అభ్యర్థులందరూ ఉన్నారు. ఎంటైర్ ప్రక్రియని వీడియోగ్రఫీ తీయడం జరిగింది. సో వీటిలన్నిటిని కూడా ఈరోజు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి రేపు ఉదయం 8 గంటలకి ఈ కౌంటింగ్ ప్రక్రియ ముందు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది. దీనికోసం మేము 5 టేబుళ్ళు అరేంజ్ చేశాము. ఒకే ఒక రౌండ్లో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ మనకి పూర్తవుతుంది. ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగు మేము మధ్యాహ్నం 2 గంటలకి పూర్తవుతుందని ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నాము. దానికంటే 1 గంట ముందు కూడా ప్రక్రియ పూర్తి చేసి అవ్వచ్చు. అట్లాగే మనకి ఇప్పటివరకు ఈటీపీబీఎంస్ 157 ఓట్లకు గాను 69 మాత్రమే ఇప్పటివరకు అందినాయి. రేపు మార్నింగ్ 7 గంటల వరకు ఏవైతే పోస్టుల ద్వారా వస్తాయో అవన్నీ కూడా మనం కౌంటింగ్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఒంగోలు నగరంలో ప్రేమ వ్యవహారంలో ప్రతీకార దాడులు జరిగిన ఘటన ఆందోళనకు గురిచేసింది. నిత్యం రద్దీగా ఉండే శర్మ కళాశాల మైదానం వద్ద ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గత వారం రోజుల క్రితం దేవా అనే వ్యక్తి అతని బంధువుల మేనకోడలు వెనుక ఎందుకు పడుతున్నారని ఓ యువకుడిని చితకబాదారు. ఈ నేపథ్యంలో దెబ్బలు తిన్న యువకుడు అతని స్నేహితులతో కలిసి ఆదివారం రోజు ఒంటరిగా ఉన్న దేవాని గుర్తించి అతనిపై ప్రతీకార దాడులకు పాల్పడి కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసి అతన్ని చితకబాదారు. దీంతో దేవా అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. దాడికి పాల్పడిన ఇరు వర్గాల వారు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నిత్యం అనేక మంది యువకులు దాడి జరిగిన ప్రాంతంలో మద్యం సేవిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ పోలీసులు అక్కడ గస్తీ నిర్వహించడంలో విఫలమయ్యారు. నగరంలో పోలీసుల గస్తీ పూర్తిగా వైఫల్యం చెందడంతో ఇటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.